పాట ఎలా పాడాలి అంటే, ఒక వ్యక్తి అమ్మాయి గొంతుతో మాట్లాడితే పాడితే ఎట్లుంటుంది, ఎంత కష్టం. ఆ, కానీ అందరూ ఆడంగల్లో అనుకుంటారు అట్లా చేస్తే కూడా, అది పర్ఫార్మెన్స్ కదా. అట్లా అన్నట్టు ఒక అమ్మాయిలాగా చేయాలి, అబ్బాయి కానీ అమ్మాయిలాగా చేయాలనుకో పూర్తిగా. ఆ బిహేవింగ్ చూస్తే ఎంత కష్టం చెప్పు, అమ్మాయి అబ్బాయిలాగా చేయాలంటే మన గొంతు మార్చుకొని మరోలా చేయాలి కదా. పర్ఫార్మెన్స్ అలా నలుగురిలో ఇబ్బందిగా ఉంటుంది, సిగ్గుపడతాం కదా. అలాంటిది అంటూ అంత కష్టం కూడా, అంత కష్టమో అందరిని అవుతారు అలాంటిది అనమాట. కానీ అట్లనే పాడతారు పాట అన్నట్టు, అంటే భిన్నంగా ఉండాలంటూ, వాస్తవానికి భిన్నంగా ఉండాలి. మరియు అలాగే ఒక అమ్మాయితో అబ్బాయి ఎలా మాట్లాడాలి అంటే సేమ్ ఇలాగే మాట్లాడాలంటే, అంటే ఇప్పుడు ఎర్రటి ఎండ కొడతాను అనుకో, ఎర్రటి ఎండ కొడతా అంటే ఎవడన్నా ఉడుకుతాడు కానీ చలికి వణుకుతాడా, కానీ అక్కడ చలిగా ఫీల్ అయ్యి చల్ల గజగజ వణుకుతాడు, చలిలో ఉన్నట్టు. అక్కడ చలిలో ఉన్నాడు అనుకో, అప్పుడు ఎట్లా వణుకుతాడో అలా ఎర్రటి ఎండలో కాగలుగుతాడా, అవి అట్లా కావాలంట. అలా మాట్లాడాలి అమ్మాయితో, మాట్లాడితే అమ్మాయి ఇష్టపడుతుంది అనమాట. నువ్వు కూడా మాట్లాడగలుగుతావు. అంటే వాతావరణంతో సంబంధం లేకుండా ఎవరైనా వ్యవహరిస్తారా, అంటే ఎర్రటి ఎండలు కొడుతుంటే గజగజ వణుకుతారా, వణకలేరు కదా. కానీ వణుకుతే ఎలా ఉంటుంది, అవి అలా చేయాలన్నమాట అమ్మాయితో మాట్లాడాలంటే. అలాగే చల్లగా చలి పెడతా అంటే గడ్డగట్టే మంచులో కూడా ఎండలో ఉన్నట్టు హాయిగా పండుకున్నావు అనుకో, ఎండలో ఉన్నట్టు పండుకోగలవా, అలా వ్యవహరిస్తే ఎట్లుంటుంది, తెచ్చిపెట్టుకుని 4 చేస్తే ఉంటుంది. అలాంటి ఫీలింగ్తో మాట్లాడాలి అమ్మాయిలతో.